ఒక కిల్లరి మొదలాయి. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా మేరా తాళాల మనువెప్పుడే. ఓకే, మీరు పాటలు ప్లస్ డాన్స్ చేస్తుంటామని సోషల్ మీడియాలో కొంచెం వైరల్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? చక్కగా ఉన్నారు. మీరు నిజంగా థర్డ్ జెండర్ అంటే ఎవరన్నా నమ్మేటట్టు కూడా లేరు. అంటే నాలో నేను అట్లా కుమిలిపోవడం, ఇలా ఒంటరిగా ఉండడం. ఈ థర్డ్ జెండర్ కమ్యూనిటీకి నేను ఎందుకు వచ్చాను అనే రిగ్రెట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? అది ఇవ్వలేకపోయారా మీరు? అది ఎలా ఎలా అండి, ఇప్పుడు సమీరా రెడ్డి, హౌ మెనీ ప్రపోజల్స్ యు గాట్? చాలా వచ్చినాయండి. ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటా కదా, అవును, అట్లా వెళ్తున్నప్పుడు నీ నెంబర్ ఇవ్వు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్లో కేపీహెచ్పి అంటే ఒక అడ్డాగా మారింది. సోషల్ మీడియాలో కొంచెం క్రీమ్ చేస్తున్నారు. నిజంగా అక్కడ జరిగేటువంటి ఎలా ఉంటుంది మీరు చూసిన తర్వాత? నేను చూసా చాలా సార్లు. నిజంగా ప్రాస్టిట్యూషన్ ఉంటుందా? జరుగుతుంది. ఒక మొగాడైనా ఆడదానికి లవ్ చేసినప్పుడు మీరు మాత్రం మొగాన్ దగ్గరికి ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది మీకు. ఎక్స్ ఇప్పుడు నేను ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేసిన అనుకో, మన డబ్బుతో ఎందుకు, వాళ్ళ డబ్బుతో చేద్దామనే ఆలోచన చాలా మంది హైదరాబాద్ వచ్చాకనే చేంజ్ అవుతూ వాళ్ళ ఆ క్యారెక్టర్ చేంజ్ అవుతుంటారు. వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ చూస్తే ఊరమాస్. ఓకే, చాలా ఘోరంగా. ఈ యొక్క అఫేర్స్ ఎలా చూస్తారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ బట్టి అసలు ప్రేమలు ఎక్కడుంది? ఎంత ఇచ్చేవారు పర్ డే? లేదంటే 10,000 అట్లా. పర్ డే 10,000? ఒక డేకి 10,000 ఇస్తారా మీకు? అది నైట్ ఒక 1 అవర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. దాదాపు సమాజంలో జరిగే అవకతవకలు మనం మాట్లాడుతుంటాం, క్యాస్ట్ మాట్లాడుకుంటాం, లేదంటే రిలీజియన్ మాట్లాడుకుంటాం. కానీ ఒక థర్డ్ జెండర్ మనకు సంబంధించినటువంటి సమాజంలో తిరిగే హక్కు ఉందా అంటే ఉందని చెప్తున్నారు కొంతమంది. కానీ ఆ థర్డ్ జెండర్లో ఉన్నటువంటి వాళ్ళ అహభావాలు ఏంటి, లేదంటే ఆ కమ్యూనిటీ నుంచి, లేదంటే మన ఏదైతే ఉమెన్ లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి బాధలు ఏంటి, వాళ్ళు పడేటటువంటి ఫ్యూచర్లో కావచ్చు, ప్రజెంట్లో కావచ్చు, ఆకున్నటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి, ఆ ఆలోచనలు కట్టపడేసేటువంటి సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు లేకపోవడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఈ రోజులలో అలా కాదు. వీఆర్ ఈక్వల్ టు యువర్ ఐదర్ లేడీస్ ఆర్ జెంట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క రంగాల్లో, అటు చదువులో కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇటు ఇంజనీర్లో తమ వంతు కృషి చేసినటువంటి థర్డ్ జెండర్ కమ్యూనిటీకి నా సల్యూట్ చేస్తూ ఈరోజు మనతో పాటు ఉన్నారు సమీరా రెడ్డి. తను ట్రాన్స్జెండర్ ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, లేదంటే వాళ్ళ జీవన విధానం ఏంటి, లేదంటే వాళ్ళ శైలి ఎలా ఉంటుంది, లేకపోతే ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల, చేంజెస్ వల్ల తను ఎప్పుడు తనలో ఉన్నటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఒక మానవ దృక్పథంతో ఉన్నటువంటి అమ్మాయిని ఎప్పుడు గుర్తించారు, అనేక విషయాలు తెలుసుకుందాం. తనకున్నటువంటి ఆలోచన ఎలా ఉంటుంది, లేదంటే సమాజం పట్ల కలిగినటువంటి తన ఆలోచన ఎలా ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నటువంటి సోషల్ మీడియా కూడా అఫీషియల్గా తను రన్ చేస్తూ ఉంది. అనేక రీల్స్లలో ఆ యూత్ నంతా కూడా అట్రాక్ట్ చేసేటువంటి అందంతో మనం ముందు ఉన్నారు సమీరా రెడ్డి. హాయ్ అండి, నమస్తే. హాయ్. ఓకే, చూడ్డానికి చక్కగా ఉన్నారు. మీరు నిజంగా థర్డ్ జెండర్ అంటే ఎవరన్నా నమ్మేటట్టు కూడా లేరు. చెప్పండి, మీ జీవన నైపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వచ్చేసి కేబిహెచ్పి. ఓకే, కేపీహెచ్పి నుంచి వచ్చారా? కేబిహెచ్పి కుకట్పల్లి. ఓకే, ఎక్కడ ఉంటారు? ఓన్ ప్రాపర్ వచ్చేసి ప్రాపర్ అమ్మా నాన్న తమ్ముడు? ప్రాపర్ వచ్చేసి జహీరాబాద్. ఓకే, నేను ఉండేది కేబిహెచ్పి. ఓకే, ఎప్పటి నుంచి మీరు ఒక బాయ్గా ఉన్నప్పుడు మీ పేరేంటి, లేదంటే ఆ పేరు నుంచి రావడానికి ఎంత సమయం పట్టింది? మీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, మీ చేంజెస్ కావచ్చు, మీలో ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు మీరు ఎలా గుర్తించారు, లేదంటే హౌ యూ సాల్వ్ మీ యొక్క పజిల్ని మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారు? అంటే మేబీ నాకు 6-7 ఇయర్స్ నుంచి. 7 ఇయర్స్? నేను 7 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు. ఓకే, మీరు గుర్తుపెట్టాలి. మీరు అంటే నాలో నేను అట్లా కుమిలిపోవడం, ఇలా ఒంటరిగా ఉండడం, అలా కొన్ని జరిగినాయి. మేబీ నాకు
7th క్లాస్ నేను ఉన్నప్పుడు మ్మ్. ఫ్రెండ్స్ నుంచి కొంచెం నాకు అట్లా కొన్ని ఒత్తిడిలు అయిపోయినాయి, ఒంటరిగా ఉండడం అట్లా కొన్ని జరిగినాయి నాకు లైఫ్లో. ఓకే, అంటే నార్మల్గా మేము థర్డ్ జెండర్ని ఇంటర్వ్యూలతో పాటు మేము బయట చూస్తూ ఉంటాం. ఒక సర్టన్ ఏజ్, అంటే ఏదైతే పబర్టీ అనేది ఏజ్ అయితే ఉంటుందో నియర్ బై 7 or 8 క్లాసెస్ కానీ ఆ క్లాసెస్లో ఉన్నప్పుడు వెన్ యూఆర్ అడల్సెన్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీ యొక్క హావభావాలు, అంటే మాలో ఉన్నటువంటి జీన్ కావచ్చు, మీలో ఉన్నటువంటి జీన్ అంతా కూడా బయటపడింది. మీకు ఆ క్షణం ఏది ఉంటుంది, అంటే అమ్మాయిలను చూస్తే ఒక రకంగా, అబ్బాయిలను చూస్తే ఒక రకంగా అనిపించేటువంటి మీలో ఎప్పుడు గుర్తుపెట్టారు? సర్టన్ ఏజ్ అంటే ఏం చెప్పగలుగుతారు మీరు, క్లాస్ కాకుండా? క్లాస్ కాకుండా అంటే నాకు ఒక ఖచ్చితంగా అంటే ఒక 10 years. ఓకే, ఆ వయసులో నాకు నేను అన్నట్టు తెలుసు కొంచెం. ఓకే, మీలో సమీరారెడ్డి దాగుందని తెలుసుకున్నారా? ఆ, ఓకే, ఎలా అనిపిస్తుంది సమాజంలో జరిగేటువంటి ఆటుపోట్లు కావచ్చు, మీరు అమ్మాయిగా మారే క్రమంలో అటు పేరెంట్స్ నుంచి అటు ఫ్రెండ్స్ నుంచి నీళ్ళతో పాటు చెడ్డీ బడ్డీ వేసుకున్నటువంటి ఫ్రెండ్స్ దూరం పెట్టడం కావచ్చు, హౌ యూ ఫీల్? ఆ ఏజ్ అంతా, ఆ పీరియడ్ అంతా కూడా ఎలా గడిచింది మీకు? ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్లో నేను అంటే నాతో పాటు చిన్న ఉన్నప్పుడు కొంచెం అంటారు కదా ఇట్లా ఊర్లో వీళ్ళు ఇది అది అని ఇట్లా కొన్ని అట్లా అనేవాళ్ళు అనమాట. ఓకే, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుండే నాకు. ఓకే, తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తుంటే. ఓకే, ఎందుకు ఏడవడం? అంటే ఆ వయసు కదా అప్పుడు, ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడు ఉండదు కదా. అవును, అవును. ఓకే, అనిపించేవా ఎవరైనా తోడు కలిసినటువంటి సూటు పూటు మాటలు అనేటువంటి? చాలా. ఓకే, ఏమనేవారు? ఏంది ఇట్లా అమ్మాయిలాగా ఉన్నావు, ఇట్లా అబ్బాయిలతో పాటు ఉండొచ్చు కదా, ఓకే, ఎందుకు నువ్వే ఇట్లా సింగిల్ గా మాతో పాటు ఉండొచ్చు కదా అంటే నాకు అది చెప్పినంత సేపు వరకు ఓకే. తర్వాత మళ్ళీ నేను నాది నేనే కంటిన్యూ అట్లా. ఓకే, నిజంగా చెప్పండి, ఎప్పటి వరకు చదువుకున్నారు మీరు? ఎక్కడి వరకు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఆ నేపథ్యం ఏంటి? ఎక్కడి వరకు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓకే, యాజ్ ఎ థర్డ్ జెండర్ గా ఇంటర్ వరకు కంప్లీట్ చేశారా? అంటే నేను బాగా ఉన్నప్పుడు ఇంటర్ వరకు కంప్లీట్. ఓకే, దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసి 18 తర్వాత మీరు కంప్లీట్. ఎక్కడ మారారు? మీకు మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదంటే మీరు హెల్ప్ చేసినటువంటి గురువులు కావచ్చు, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడతారంటే ఎవరిని గుర్తుపట్టారు? మీరు ఎవరికి అప్రోచ్ అయ్యారు ఫస్ట్ వచ్చేసి మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో మల్లిక్ అని మా గురువు. ఓకే, ఆమెను కలిసా. ఓకే, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా. ఓకే, కలిసారు. హెల్ప్ చేశారా ఏమైనా ఫినాన్షియల్ గా? చాలా సపోర్టింగ్ గా ఉంటది, చాలా తల్లిదండ్రుల లాగా ఈక్వల్. ఓకే, చెప్పండి సమీరా, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు కదా, చుట్టాలు ఉంటారు, బ్రదర్ ఫ్రెండ్స్ ఉంటారు. మీ బ్రదర్స్ లో ఉన్నటువంటి, మీకు బ్రదర్ ఉన్నారా? బ్రదర్ ఉన్నారు. మీకు ఎంతమంది? మీరు 2 sisters. మీతో 2 sisters, ఒక బ్రదర్. అంటే మీరు మొత్తం 4. 4 members. ఓకే, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ తో వాళ్ళు ఉన్నారా? లేదంటే ఓకే, పెళ్లిళ్ళు అయిపోయి అందరికి? ఎలా అనిపిస్తుంది? మీ బ్రదర్ ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడతారు. ఓకే, అంటే స్టార్టింగ్ లో కొంచెం తిట్టేవాళ్ళు అట్లా. అంటే వాళ్ళు ఏంటంటే సొసైటీ మెయిన్ వచ్చేసి సొసైటీ ఆ ప్రభావం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అదొక భయం వాళ్ళకి అంతే. ఓకే, వీళ్ళు ఇండివిజువల్ గా వీళ్ళు బాగానే ఉంటారు, ఓకే, ఫోన్ లో బాగానే మాట్లాడతారు. కొంచెం ఎవరైనా ఇట్లా అని అంటే అప్పుడు కొంచెం బాధపడతారు. ఓకే, ఆ బాధ ఎలాంటిది? అంటే మీ వరకు వచ్చేదా? మీ పేరెంట్స్ కావచ్చు, మీ చెప్తారు ఎందుకు ఇట్లా, ఇది ఇప్పుడు కాదు, ఒక 6 years బ్యాక్. ఓకే, ఓకే, చెప్పేవాళ్ళ మీ వరకు వచ్చేదా? ఓకే, ఆ బాధలు విన్నటువంటి మీరు మీ లైఫ్ను డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆ కమ్యూనిటీకి ఆధారపడ్డారో, అవసరం ఉందనిపించిందో, నేను నిజంగా తప్పు దారిలో వెళ్తున్నానా, లేదంటే నా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు రాంగ్ అన్నట్టు అనిపించింది. అంటే ఇది నాకేనా లేకపోతే అందరున్నా, అంటే నాకు ట్రాన్స్ వాళ్ళు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు వాళ్ళని. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో వాళ్ళని చూసేసరికి వీళ్ళలాగానే కదా నేను కూడా అన్నట్టు నేను గుర్తించుకున్నప్పుడు. బట్ నేను వీళ్ళని ఎలా కలవాలి అని తిరిగేదాన్ని అటు ఇటు. తర్వాత ఇట్లా పరిచయం వల్ల అట్లా వచ్చేసారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవరైనా తట్టాబుట్ట చదువుకున్నటువంటి హైదరాబాద్ వస్తే అనేక రకమైనటువంటి ఫినాన్షియల్ కావచ్చు, మనకున్నటువంటి ఫ్యామిలీస్ కావచ్చు ఒక రకంగా చూస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళేందుకు లేదంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని. ప్రధానంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ నైదర్ హైదరాబాద్ వాళ్ళ ఊర్లలో ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒక జీవితం కొనసాగిస్తున్నారు. మీరు హైదరాబాద్ని అదే కేపీహెచ్పిని చూస్ చేసుకోవడం కారణాలు ఏమేమి ఉంటాయి? అంటే నాకు విలేజ్ కి దగ్గర, ఓకే, ఇక్కడ కొంచెం అన్కంఫర్ట్గా ఉంటది అన్నట్టు నేను
అట్లా అంటే దూరం ఎందుకు మనకి, ఇక్కడే మనకి దగ్గర అన్నట్టు అట్లా. ఓకే, దగ్గర ఎందుకనో వచ్చేసారు. ఓకే, ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ అప్పటికి ఇప్పటికి? ఓకే, కామన్. నేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఇక్కడ కేబిహెచ్లో మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఓకే, చిన్నప్పటి నుంచి అక్కడికి వస్తుంటే పోతుంటే అట్లా అలవాటు అయిపోయిన ఏరియా నాకు అది, కాబట్టి నేను అక్కడే ఉన్నా. ఇప్పుడు అత్త వాళ్ళు సమీరా రెడ్డిగా గుర్తిస్తారా? అంటే నేను ఇంట్లో పిలిస్తే బాయ్ లాగానే పిలుస్తారు. ఓకే, ఎప్పుడైనా ఇట్లా అందరి మధ్యలో ఓకే అందరిలాగా పిలుస్తారు. ఓకే, వెళ్తుంటారా ఫంక్షన్? వెళ్తా. బయాస్డ్ ఉండదా వాళ్ళంతా? అట్లా ఏమి ఉండదు. స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఏముండే స్టార్టింగ్ లో? ఎలా అంటే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ఏంది మీ అబ్బాయి ఇట్లా వస్తుండు అని ఇట్లా చెప్పేసరికి కొంచెం ఫీల్ అయిపోతుంది. ఎలా వెళ్తుండేవారు మొదట్లో? ఈ శారీ, కట్టు బొట్టు, లేదంటే పంజాబ్ డ్రెస్? స్టార్టింగ్ లో 1 year వరకు నేను బాయ్ లాగానే వెళ్ళిన. ఓకే, తర్వాత నేను ఇట్లా అయిపోయిన తర్వాత శారీ పైన వెళ్ళిన. ఓకే, శారీ పైన కూడా వాళ్ళు అంటే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నా. ఓకే, ఏదన్నా గానీ ఎన్ని రోజులు ఈ భయం ఒకసారి తీసేసి అయిపోతుంది కదా అని నేను గట్టిగా పోయినా. తర్వాత ఓకే అయిపోయింది. ఓకే, ఎందుకు మీరు ఆ ఫీలింగ్స్ తోటి ఆ బాయ్ కమ్యూనిటీలో ఉండలేకపోయారా? ఆ జెండర్ ని ఫీలింగ్స్ ఉండలేకపోయారా? లేదంటే కంప్లీట్ గా నేను నాలో ఒక ఆడవాళ్ళు ఉన్నారు, ఆడదానిగా నేను చూపించుకోవడానికి, ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించడానికి, లేదంటే సెక్సువల్ కాంటాక్ట్ అవ్వడానికి ఎలా ఎంచుకున్నారు? మీకు ఆ కమ్యూనిటీ నుంచి ఎలా వచ్చారు? ఆ బోల్డ్ డిసిజన్ కదా, అంత ఆషామాషి కాదు కదా. హవ్ యూ ఎట్లా డిసైడ్ చేసుకున్నారు? ఇప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయిని మనం ప్రపోజ్ చేస్తే అది యాక్సెప్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు వీడైంది ఒక మొగడు అయ్యింది ఇంకొక ఇట్లా అంటారు, ఆ ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ అవును. ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఎవరొకరు ఇది చేస్తారు కదా. ఓకే, అట్లా ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నా నేను. అవి చలో చెప్పండి. మీ ఫస్ట్ లవ్ ఏంది? మీ ఫస్ట్ క్రష్ ఏంది? మీరు బాయ్ ఉన్నప్పుడు, మీకు నార్మల్ గా అప్ టు 7th class లో ఉన్నప్పుడు మీరు బాయ్ కదా, అదే బాయ్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఎవరైనా అమ్మాయిలు క్రష్ ఉండేవారా? వెన్ యువర్ క్లాస్? నాకు అమ్మాయిలు చాలా ప్రపోజ్ చేసిండ్రు బాయ్ లో ఉన్నప్పుడు. ఓకే, అది నాకు కామెడీ అనిపిస్తుండే. ఓకే, అంటే మీకే ప్రపోజ్ చేసేవారా? నాకు నువ్వు బాగున్నావు, మహేష్ బాబులా ఉంటావు, అలా ఉంటావు ఇట్లా అనిపిస్తే వీళ్ళేంది నాకు ప్రపోజ్ చేస్తారు అని ఇట్లా అంటుండే. ఓకే, తర్వాత నేను అబ్బాయిల మీద ఫీలింగ్ వాళ్ళకి నేను చెప్పలేదు. నేను ఎప్పుడు బయటపడలేదు, జస్ట్ నా ఫ్రెండ్స్ వరకే తెలుసు. ఆ ఫ్రెండ్స్ కూడా అంటే ఇంటర్ తర్వాత వాళ్ళకి తెలిసింది. టీనేజ్ కాబట్టి ఏదో నార్మల్ గా అన్నట్టు అనుకున్నారు. తర్వాత ఒక ఇంటర్ తర్వాత చెప్పిన ఇట్లా నాకు ఇట్లుంది అట్లుంది అంటే సరే నీ లైఫ్ నీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. దట్స్ ఇట్. ఓకే, అంటే అక్కడి నుంచి వచ్చాక ఆ సర్జరీస్ కావచ్చు, మీకు ఉన్నటువంటి ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే ఈ బయాస్డ్ ఉన్నటువంటి కమ్యూనిటీని ఏదన్నా బాధాకరమైనటువంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఈ థర్డ్ జెండర్ కమ్యూనిటీకి నేను ఎందుకు వచ్చాను అనే రిగ్రెట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? అట్లా ఎప్పుడు ఫీల్ కాలేదు, ఎందుకంటే ఇది ఇష్టంతో ఎంచుకుంది కాబట్టి ఆ ఫీల్ రాలేదు నాకు. ఏంటి ఎంచుకున్నారు మీరు? ఒక జాబ్ ఎంచుకోలేదు. యువర్ టర్న్డ్ యువర్ లైఫ్ ఇంటూ థర్డ్ జెండర్. ఒక కమ్యూనిటీని వదిలేసి ఎంచుకున్నటువంటి జాబ్ ఏం కాదు ఇది, మీ లైఫ్. అదే ఏ డిసిజన్ తీసుకున్నా, ఏ బోల్డ్ తనం అందరికి రాదు కదా. ఇప్పుడు ఈవెన్ దో మీరు చూడొచ్చు, ఐదర్ దాంట్లో ఎర్త్ వామ్స్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ రెండు, ఐదర్ ఫాదర్ ఉంటారు, ఆ జెండర్ లో ఫాదర్ ఉంటారు, ఇటు మదర్ ఉంటారు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ కాపులేషన్ వచ్చేసి మళ్ళీ మేలో ఫీమేలో చూసుకుంటారు. కానీ మీరు ఎందుకు ఉండలేకపోయారు? అదే జీన్ ప్యాంట్లలో అదే షర్ట్స్ వేసుకుంటూ అది ఇమిడలేకపోయారా మీరు? అదే ఎలా అయింది? ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఇలా ఉంటాం, అది రోజు రోజుకి నాకు పెరిగిపోయింది. ఓకే, అట్లా ఏమని వచ్చేది ఫీలింగ్స్ అంతా? ఫీలింగ్స్ అబ్బాయిలు ఇప్పుడు ఎవరైనా స్మార్ట్ హ్యాండ్సమ్ ఉంటారు, ఓకే, వాళ్ళని ఇట్లా అబ్బాయి ఇంత బాగుండు అనే ఒక ఫీలింగ్ వస్తుంది, స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ మీలో వచ్చేదా? డెఫినెట్ గా చెప్పేవాళ్ళ వాళ్ళకి డైరెక్ట్ పోయా? లేదు, అంటే కొందరు మనకి క్లోజ్నెస్ బట్టి వాళ్ళు పరిచయం అయిన కొద్దీ అప్పుడు చెప్తే ఓకే అంటారు. ఓకే, అంటే మీరు ఇప్పటిదాకా మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? లేదంటే ఐ మీన్ థర్డ్ జెండర్ గా మారిన తర్వాత యాజ్ ఎ సమీరా రెడ్డి, హౌ మెనీ ప్రపోజల్స్ యు గాట్? చాలా వచ్చినాయండి. ఎట్లా? త్రూ మెసేజ్, వాట్సాప్? మెసేజ్ అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటా కదా, అవును,
అట్లా వెళ్తున్నప్పుడు నీ నెంబర్ ఇవ్వు, ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి మీకు ఇన్వైట్ చేస్తాము అని ఇట్లా నెంబర్ తీసుకుని తర్వాత చాటింగ్ చేసి నువ్వు అంటే ఇష్టము, అట్లా చాలా ఉన్నాయి. మరి అక్కడికి రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదా? అది నేను ఫస్ట్ లో లవ్ ఫెయిల్యూరా? ఓ చెప్పాలి, తెలుసుకోవాల్సిందే మేమంతా. ఓకే, ఎవరు లవ్ ఫెయిల్యూర్ ఏ ఏజ్ లో చేసిల్లు? అది నేను చెప్పండి. వచ్చిన కొత్తలో హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఓకే ఒక 2 years జర్నీ చేసినాం బాయ్ తో. ఓకే, తను తెలుసా మరి మీకున్నటువంటి ఫీలింగ్స్ తనకు వ్యక్తపరిచారా? చెప్పాను, బట్ ఆయన నువ్వు ఉంటే నాకు పెళ్లి కాదేమో. ఓకే, ఆ పిచ్చిలా తను ఏం చేస్తుంటేవారు వాళ్ళు? పేరొద్దులే సాఫ్ట్వేర్. ఓకే, హౌ యూ అంటే ఎలా పరిచయం, ఎలా దొరికారు మీకు సోషల్ మీడియా? నేను ఒక ఈవెంట్ కి వెళ్ళిన డాన్స్ ప్రోగ్రామ్ అందులో పరిచయం అయ్యాడు. తర్వాత అట్లా నెంబర్ తీసుకొని అట్లా. ఓకే, మీరు కూడా ప్రొసీడ్ అయ్యేవాళ్ళ? చూడడానికి మహేష్ బాబులా ఉన్నారా ఆయన కూడా? లేదు, నార్మల్ గా ఉంటుండే, మంచిగా ఉంటుండే. అరే మీరు మహేష్ బాబుకి మాత్రమే స్పార్క్స్ ఇస్తారని చెప్పారు ఇంత ముందుకు. అవును. ఓకే, ఆయన అట్లా లేకుండే, నార్మల్ గా మంచిగా ఉంటుండే. మేడం మీ హైట్ చూసాను నేను, ఐ వాస్ స్టన్డ్ బై యువర్ సీయింగ్ యువర్ హైట్. నార్మల్ గా ఆడవాళ్ళు ఆ హైట్ ఉండడం మగవారికి నాకు కూడా అంతగా ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీరు అబ్బాయిగా ఉంటే బాగుండు అని అనిపించింది ఒకసారి. మీ హైట్ కావచ్చు, ప్రభాస్ హైట్ ఎంత మీది? 6 పాయింట్ ఏదో సంథింగ్. ఎందుకు ఆడవాళ్లకు ఆ హైట్ కావచ్చు, ఆ కట్టుబొట్టులో ఉన్నటువంటి స్పెషల్ ఏం అట్రాక్ట్ చేసింది? మీరు చెప్తలేరు ఏం అట్రాక్ట్ చేసింది? ఆడవాళ్ళలో ఉన్నటువంటి హావభావాలు ఓకే మీలో ఉన్నాయి, యాజ్ ఎ జీన్ లో మీకు హార్మోన్స్ లో ఉంది. ఆ ఫిజికల్ అపిరెన్స్ ఎలా చూపించుకోవాలని ఉండేది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మేకప్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఆ శారీ కట్టుబొట్టు ఏం ఎక్స్పోజ్ చేయాలని ఉండే మీకు అంతా యాజ్ ఎ లేడీగా? ఇప్పుడు శారీ కట్టుకుంటాం కదా, కట్టుకునే అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నారా? అవును. శారీ కట్టుకున్నప్పుడు అదొక ఫీలింగ్ అన్నమాట. ఓకే, ఒక మనము అన్నట ఒక ఫీలింగ్. బాయ్ లాగా ఉంటే అంత మైండ్ చాలా దరిద్రంగా ఉంటుండే. ఓకే, ఏమనిపిస్తుంది మీకు బాయ్ లా ఉంటే అప్పుడు? ఇది నాది కాదు ఈ లైఫ్. ఓకే, ఈ బాడీ కూడా నాది కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే అద్దం నాతో మాట్లాడుతుండే. ఓ ఓకే, అద్దం ఎవరైనా చూసి పిచ్చోలా అనుకునేటట్టు అద్దానికి నేను మాట్లాడుకుంటుంటే. ఓకే, ఇది నేను కాదు. ఓకే, అద్దమే చెప్పిందా నిజంగా ఇది కాదురా బై నువ్వు? ఇప్పుడు ఇంత రెడీగా అవుతుందంటే అద్దం నాకు చెప్తుండే ఇది నువ్వు కాదు. ఓకే, చెప్తుండే, మెసేజ్ ఇస్తుండే. నిజంగా మేము మాత్రం అద్దం మాత్రం అదొక ఆత్మ కాదు, దువ్వుకోవడం లేదంటే రెడీ అవ్వడం లేదంటే పౌడర్ రాసుకోవడమే మేమంతా అద్దం వరకు పని. కానీ మీలో మాట్లాడుతుందంటే యువర్ సంథింగ్ యువర్ హైడింగ్ ఇన్సైడ్. ఓకే మేడం, ఇప్పుడు చదువుకునే టైంలో ఇప్పుడు దాదాపు కొందరు డాక్టర్ చేస్తున్నారు, కొందరు పిహెచ్డి చేస్తున్నారు, కొందరు ఇంజనీర్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు, కొంతమంది మోడలింగ్ కూడా చేస్తున్నారు. మీకున్నటువంటి ఫాలోయింగ్ లో, మీకున్నటువంటి అందచందాలతో మీరు దేనిలో రాణించాలనుకుంటున్నారు? నాకు బ్యూటిషియన్ అంటే చాలా ఇష్టం. బ్యూటిషియన్, ఓకే, ఏమేమి చేస్తారు బ్యూటిషియన్ లో? వాట్ యు ఇంట్రెస్టెడ్ అట్ బ్యూటిషియన్? సారీ కట్టేయడం, ఓకే, మేకప్ వేయడం, హెయిర్ స్టైల్, అట్లా అది నా గోల్ అన్నమాట. ఓకే, సారీ అంటే ఎవరు గట్టిస్తారా? ఎలాగో మీకు ఇప్పుడు ఆడవారు, నేను వెళ్తుంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి అయితే నాకు చెప్తుంటారు. ఓకే, మరి ఆడవారికి టచ్ ఇవ్వద్దు కదా మీకు? ఆడవాళ్ళు అంటే ఈక్వల్ మా ఫీల్ తోటే ఉంటారు వాళ్ళు. అవునా? నాతో వచ్చిన లేడీ కూడా లేడీస్ ఆమె. ఓకే, ట్రాన్స్ కాదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాం మేము. ఓకే, ఎక్కడ పోయినా నాతో పాటే వస్తుంది. ఓకే, అట్లా ఏం లేదు. మరి మీకు లేడీస్ ని దగ్గర చేసుకునేటువంటి అంటే కొంత మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, కొంతమంది లేడీస్ చూస్తుంటే చీ ధరించడం కావచ్చు, మీరు అబ్బాయిల దగ్గర బావా అని చూస్తుంటాం. నిజంగా మీరు లేడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఫంక్షన్స్ లో కావచ్చు శారీ ఎట్లా ఉంటది, ఎట్లా సాగుతుంది డైలీ రొటీన్ లైఫ్? నార్మలే, యాక్సెప్ట్ చేస్తారా మిమ్మల్ని? 100% చేస్తారు. అదే ఇప్పుడు శారీ కట్టడం అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, కొందరు ఉంటారు అట్లా వీలా అని. తెలుసా మరి ముందే చెప్తారా? చెప్పి వెళ్తాం. ఓకే, ట్రాన్స్ అంటే ఓకే పర్లేదు మాకు, మీరు బాగానే చేస్తారని అలా చెప్తారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ లో KPHP అంటే ఒక అడ్డాగా మారింది, సోషల్ మీడియాలో కొంచెం క్రీమ్ చేస్తున్నారు. అదే ఏరియాలో ఉంటున్నటువంటి మీకు హౌ యువర్ ఫీలింగ్? అంటే అక్కడ ఉండడం సేఫా లేదంటే సేఫ్ కాదా? లేదంటే కొంతమంది చెప్పొచ్చు మీరు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు కూడా అదే చేస్తారా అంటే వాళ్ళకి చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి మీది?
అంటే అందరు అలానే ఉండరు కదా. ఓకే, ఇప్పుడు అది అడ్డా అని అక్కడ వరకే. అవును, కేబిహెచ్పి మొత్తం అలానే ఉందని మన అనుకోవడం తప్పు. మీ కాన్సెప్ట్. ఓకే, చూసారా మీరు లైఫ్ లో నైట్ పూట కావచ్చు మనమంతా తిరుగుతున్నప్పుడు అమ్మాయిలు లేదా అబ్బాయిలు వేషంలో ఉన్నటువంటి కొంతమంది మగ కుర్రాలు తిరుగుతూ అక్కడ అల్లరి చేస్తూ ఉంటారు కదా, నిజంగా అక్కడ జరిగేటువంటి ఎలా ఉంటుంది మీరు చూసిన తర్వాత? నేను చూసా చాలా సార్లు, ఉంటది అక్కడ ప్రాస్టిట్యూషన్. నిజంగా ప్రాస్టిట్యూషన్ ఉంటుందా? జరుగుతుంది. ఓకే, ఎలా జరుగుతుంది అక్కడ? అంటే ఏమో మనకు అంత తెలియదు. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు చూస్తుంటా అంతే. అక్కడ నిల్చొని ఇట్లా చూడ. అదే కొంతమంది చాలా మంది చెప్తున్నారు కదా, కేపీహెచ్పి అంటే ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో చెప్పేసి ఫేస్బుక్ లో ఇది అడ్డా, ఈ కొంప ఆ కొంప అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదంటే అక్కడి నుంచి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కనిపిస్తుంటే వాళ్ళు అంతే. ఓకే, కనిపిస్తారు. మాట్లాడే వాళ్ళ మీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అక్కడ? నో, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. కమ్యూనిటీ అస్సలే ఉండదా అక్కడ? వాళ్ళు వేరు, మేము వేరు. అంటే ప్రాస్టిట్యూషన్ జరగదు. ఓకే, ఏమనిపిస్తుంది ఒక మొగానిగా ఉన్నప్పుడు, ఒక ఆడదానిగా ఉన్నప్పుడు, ఒక మొగాడైనా ఆడదానికి లవ్ చేసినప్పుడు మీరు మాత్రం మొగాన్ దగ్గరికి ఆ అట్రాక్షన్ అనేది ఉంటుంది మీకు. ఎక్స్పోల్ అనేది వైపోల్ని అట్రాక్ట్ చేస్తుంటారు, ఆపోజిట్ జెండర్ కదా. అదే టైంలో ఆ అమ్మాయికి ఇష్టపడితే మీ మీద ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, మీ మీద ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు అటు షిఫ్ట్ అయితే, మీరు పక్కన ఒకరే ఉన్నారు, మీరు ముగ్గురే ఉన్నారు, ఒక అందమైనటువంటి అబ్బాయి ఉన్నారు, అందమైన అమ్మాయి ఉంది, మీరు ఉన్నారు ఆపోజిట్ జెండర్లో, మీరు ముగ్గురే ఉన్నారు. ఆ ట్రయాంగిల్ ఎలా పోలిస్తారు మీరు? అంటే నార్మల్గా వెన్ యూ ప్రపోజ్డ్ ఏ బాయ్ బట్ బాయ్ హ్యాస్ రిజెక్టెడ్ యువర్ లవ్, అంటే ఎంత కన్సర్న్ అయినా ఉండని. అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉంటే, ఇప్పుడు నేను బాయ్ లాగా ఉన్నప్పుడు నేను సైలెంట్గా ఉండిపోతా. ఎందుకంటే నేను ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేసిన అనుకో, నువ్వు అబ్బాయిగా ఉండి నాన్న ఎందుకు చేసినావు, అమ్మాయి ఉంది కదా అని అంటారు. అంతేనా? మరి వాళ్ళకి అంటే మీరు చెప్పొచ్చు కదా, నాలో ఉన్నటువంటి అమ్మాయిని. ఇప్పుడు మన క్లోజ్ ఉన్న వాళ్ళతో చెప్తాం కానీ ఎదురైన వాళ్ళతో అందరికి నేను ఇది అని చెప్పలేను కదా. ఓకే ఓకే, మీరు పాటలు ప్లస్ డాన్స్ చేస్తుంటామని సోషల్ మీడియాలో కొంచెం వైరల్. మాకోసం ఒక పాట అంటే మూవీ సాంగ్సా? ఏ సాంగ్స్ అయినా మీరు ఏ పాడినా ఇష్టమే మాకు. తప్పదా? యా షూర్, మా వ్యూవర్స్ కోసం పాడాల్సిందే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాకు రాదు. ప్లీజ్ యా చూసుకొని నాకు పూర్తిగా రాదు. ఓకే, ఎవరి కోసం పాడారు ఈ పాట? అంటే ఎవరి కోసం అని కాదు, ఇప్పుడైతే మీ ఎమోషన్స్. సింగర్ అంటే ఇష్టం నాకు. ఓకే, సునీత సింగర్ ఉంది కదా, ఓకే, అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అబ్బాయిలలో ఎవరు ఇష్టం? మేల్ ప్లేబ్యాక్ సింగర్ అంటే సింగర్స్ అబ్బాయిలు కార్తిక్. ఓకే, ఇంకా శ్రీరామచంద్ర. ఓకే, బిగ్ బాస్. ఓకే, వింటుంటారా హిందీ పాటలు, తను పాడేటువంటి ఇంగ్లీష్ పాటలు, తెలుగు పాటలు వింటుంటారా? ఓకే, శ్రీరామచంద్ర చూడ్డానికి కూడా బాగుంటారు. ఎప్పుడైనా అనిపించిందా శ్రీరామచంద్ర మీరు ఈవెంట్స్ చేస్తుంటారంటారుగా, తను కూడా ఈవెంట్స్ కి వస్తే? అంటుంది బిగ్ బాస్ రామరాథోడు కాదు, శ్రీరామచంద్రనే. తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు లాస్ట్ ఇయర్. ఎస్, అనిపిస్తుందా ఎప్పుడైనా కలిస్తే మాట్లాడదామా, లేదంటే మనకున్నటువంటి ఎక్స్ప్రెస్ చేద్దాం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్? ఏమో అనిపిస్తుంది కానీ వాళ్ళు మనకి కలుస్తారా? ఎందుకు మీరు ఈవెంట్ చేస్తుంటారంటారుగా? నేను బయటికి వెళ్తాను, నేను అంటే ఇప్పుడు వాళ్ళు సినీ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు వేరు మనం వేరు. ఓకే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి కరెక్ట్ కావాలంటే, ఐదర్ వాళ్ళకు మ్యారేజ్ ప్రపోజల్ కావాలంటే ఐదర్ అబ్బాయిలో ఏం చూస్తారు ఫస్ట్? అబ్బాయి ఏం చూస్తారు, అమ్మాయి ఏం చూస్తుంది? అమ్మాయి అందం. ఓకే, అబ్బాయి ఏం చూస్తాడు ఫస్ట్ చెప్పండి, అమ్మాయి తర్వాత విషయం. అబ్బాయి అమ్మాయికి చూసేదా? ఎస్. మేబీ క్యారెక్టర్ తెలిసిపోతుందా అంటే కొందరు ఫేస్ చూసి చెప్పేస్తారు. ఓకే, మేబీ 90% అందం చూస్తారా ఇక వాళ్ళు. ఓకే, అమ్మాయి ఏం చూస్తుంది ఫస్ట్ ట్రై అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, హ్యాండ్సమ్ చూస్తుందా? ఫిజిక్ పర్సనాలిటీ ఇంకా అంతే. ఫిజిక్ పర్సనాలిటీ చూసిన తర్వాత మరి అందరేంటి, నాకు 2 లక్షలు ఉన్న జాబ్ కావాలి, లేదంటే ఇల్లా కావాలి, కారు కావాలి, సాఫ్ట్వేర్ ఉండి తీరాలి, ఊళ్ళలో పొలం ఉండాలని చెప్తూ సోషల్ మీడియాలో ఎలా విభజిస్తారు వీళ్ళతో? నాకు తెలిసి అది మెచ్యూరిటీ లేని వాళ్ళు, డబ్బుకే పరిమితం ఉంటారు కదా. అవును, అది వాళ్ళు. ఓకే, అంతేనా? మరి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను హైదరాబాద్ లో ప్లేసెస్ చెప్పాను కానీ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షాపింగ్, లేదంటే సినిమాలకు, షికార్లకు, లేదంటే వాళ్ళు అనుభవించలేనిటువంటి ఉంటాయో మగాడు సంపాదిస్తారు కాబట్టి
మన డబ్బుతో ఎందుకు, వాళ్ళ డబ్బుతో చేద్దామనే ఆలోచన చాలా మంది హైదరాబాద్ వచ్చాకనే చేంజ్ అవుతూ వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అవుతుంటారు. ఇక్కడ ఉన్న కల్చర్ ఎస్, కల్చర్ ప్రభావం ఏమై ఉంటుంది వాళ్ళ మీద, ప్రధాన ప్రభావం మీరంటే వీ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఏ మగాన్ జీవితంగా మీరు అర్థం చేసుకుంటారు, ఆ జీవితం నుంచి వచ్చింది కాబట్టి మీకు అర్థమవుతుంది. కానీ యాజ్ ఏ గర్ల్గా మీరు చెప్పండి. గర్ల్ అంటే ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే మాకన్నా ఇక్కడ డేంజర్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూడడానికి అమ్మాయి అని జాలి అనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల ఉన్న క్యారెక్టర్ చూస్తే ఊరమాస్, ఓకే, చాలా ఘోరంగా ఉంటారు. అట్లాంటి అమ్మాయిలు కూడా నాకు కొందరు పరిచయం ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడను. ఓకే, అంటే మీరు అమ్మాయిగా పరిచయం వాళ్ళు, అమ్మాయి మీరు కూడా అమ్మాయి అయిన తర్వాత? నేను అమ్మాయి ఉన్న నుంచే పరిచయము. ఓకే, బట్ నాకు అట్లాంటి వాళ్ళు ఇష్టం ఉండదు. అలా ఇష్టం. ఒక అమ్మాయి ఉండి ఒక అమ్మాయి లాగానే ఉండాలి అంతే. ఓకే, అమ్మాయిలా ఉంటారు కదా వాళ్ళు నార్మల్ గా, అంటే ఉంటారు క్యారెక్టర్. ఓకే, ఎలా ఉండాలి మీ ఇన్స్పిరేషన్ లో, మీ పర్స్పెక్షన్ లో చెప్పండి. అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? అమ్మాయి అంటే ఆనాటి సావిత్రి, ఆనాటి సౌందర్య, అట్లా ఇప్పుడు ఎవరు ఉంటారు చెప్పు? ఓకే, అట్లా ఎవరు ఉండలేరు. ఎలా ఉండాలి చెప్పండి మీ 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 పర్స్పెక్షన్. అమ్మాయి అంటే అమ్మాయి లాగానే ఉండాలి, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తాం. అదే హావభావాలు ఉంటాయి కదా, మగవారితో ఎలా ఉండాలి, లేకపోతే కళ్ళు దించుకునే కాలేజీ నుంచి వెళ్ళాలి, లేదంటే పెద్దగా మాట్లాడొద్దు, నవ్వొద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ లో. ఒక అమ్మాయి మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఓకే, ఫ్యామిలీ నుంచి వస్తుంది అది నేర్పరంతా. ఓకే, ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకో, వాళ్ళు కొంచెం ఎంత లేకున్నా కొంచెం అన్నా భయం ఉంటది. ఓకే, ఇక తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు కొంచెం ఇది కొంచెం. ఓకే, మరి చాలా మంది సైకాలజిస్టులు, సెక్సాలజిస్టులు చెప్తూ ఉంటారు, తల్లిదండ్రుల స్ట్రిక్ట్గా ఉంటే ఆ ప్రేమ నోచుకున్నటువంటి అమ్మాయిలు బయటికి వచ్చి ఈ పావురాలు కావచ్చు, ఈ బటర్ఫ్లైస్ లా ఎగిరిపోతారు, ఆ ఆపోజిట్ జెండర్ లో ఉన్నటువంటి ప్రేమను అట్రాక్ట్ చేస్తుంటారని చాలా మంది చెప్తుంటారు. అట్రాక్షనే, అంతేనా? అది నిజం కాదు కదా. ఓకే, తోడు ఉండరు అనుకోవట్లేదు అంటే అందరూ అట్లా అని కాదు. ఓకే, ఉండేవాళ్ళు ఉంటారు, సీరియస్ జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఉంటారు. అవును. మరి కొంతమంది కలర్ చూడకుండా, క్యారెక్టర్ చూడకుండా, క్యాస్ట్ చూడకుండా పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇక ప్రేమ, దాని గురించి మనం ఏం చెప్తాం? అయ్యో, లవ్ ఫెయిల్యూర్ గా మీరు కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు నేనున్న అబ్బాయి అయితే వాళ్ళు గౌడ్స్. ఓకే, వాళ్ళు అంటే ఆ అబ్బాయికి ఎట్లుందంటే ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చూపించే ప్రేమ ఎక్కువైంది. ఓకే, అది నేనే ఓవర్ఫ్లో అయిపోయింది. మీరు ఎందుకు చూపించారు ఇంత ప్రేమ? అంటే వీడు ఇక ప్రపంచం వద్దు నాకు ఈడే అన్నట్టు పీక్స్కి వెళ్ళిన నేను. వావ్. ఓకే, ఇప్పుడు నాకు ఎంతో మంది ప్రపోజ్ చేసిన అది ఓకే అంతవరకే, కానీ వీని ఒక స్పెషల్ అన్నట్టు అనుకున్నాను. తను కూడా అనుకునేవారా? అనుకోలేడు, అనుకున్నాడు. స్టార్ట్ నాకు మ్యారేజ్ ఇట్లా మ్యాచెస్ వస్తున్నాయి అట్లా అంటే ఓకే హ్యాపీ నేను కూడా అని చెప్పిన. ఓకే, తర్వాత చెప్పకుండానే మా బ్రేకప్ అయిపోయింది. చెప్పకుండా నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, నాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నా, నేను ఇక్కడ ఉండట్లేదని చెప్పి. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి తెలుసా? లేదు, తెలియదు. జస్ట్ ఆయనకు నాకే తెలుసు. ఇద్దరికి కలిసేవారా రోజు? అంటే నార్మల్ గా సాటర్డే సండే అట్లా వస్తుండే. ఓకే, ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ బాయ్ గా మీరు తనతో మీ హావభావాలు కావచ్చు, మీ చక్కటి ప్రదర్శన చేసుకుంటూ తను మిమ్మల్ని పబ్లిక్ గా తీసుకెళ్లేవారా? లేదు, నేనే వెళ్ళకపో, నాకు నచ్చకుండే. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది. షాపింగ్ మ్యాపింగ్ అంతా మీకు నచ్చకపోయేది. ఓకే, చెప్పేవాళ్ళ నేను రాను, నాకు ఇబ్బంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను వస్తా, ఓకే మనం బాగానే ఉంటాం, ఎవరైనా చూస్తే నిన్నే ఏమన్నా అనుకుంటారు, వద్దు నేను రాను అంటుంటే. ఓకే, మరి వాళ్ళు బయటికి అట్లా వెళ్తే క్యాబ్ లో అట్లా వెళ్తే. ఓకే, లాంగ్ డ్రైవ్స్, టెంపుల్స్ కి అట్లా. ఓకే, అంటే నార్మల్గా చాలా మంది మ్యారేజెస్ అవుతున్నాయి ట్రాన్స్జెండర్తో, మెన్తో, బాయ్స్తో, ట్రాన్స్జెండర్తో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఫ్లాట్లలో కావచ్చు, కొన్ని రోజులు ఏదైతే సంపాదన మీద బతికేటువంటి అబ్బాయిలు ఉన్నారో కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజుల తర్వాత పోతారు. మరి మీకు కూడా అలానే జరిగిందంటారా? నాకు అట్లా ఏం జరగలేదు. మ్యారేజ్ ఏం కాదు కానీ జస్ట్ మేము అట్లా మ్యారేజ్ పబ్లిక్ సిటీ అవ్వలేదు, మ్యారేజ్ కాలేదు, అవ్వలేదు. ఓకే, జస్ట్ మా ఇద్దరు మట్టుకే తెలుసు. మీ ఇద్దరు మట్టుకు. ఓకే, కలిసే వాళ్ళ యాజ్ ఫ్రెండ్స్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా. ఓకే, ఎలా అనిపిస్తుంది? హవ్యూ అంటే తను లేరు కదా ఇప్పుడు మీ ప్రేమను నోచుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకొని. ఒక 1 year నేను చాలా సఫర్ అయినా. ఓకే, ఎందుకు ఈ లైఫ్ అని ఇట్లా కొంచెం అనిపించేదా? ఇదో రెండో దెబ్బ అని అనిపించేదా మీకు? చాలా. ఓకే, మరి ఇప్పుడు తనని ఎక్స్ప్రెస్ చేయలేదా ఇలా ఎందుకు చేసావు, లేదంటే నేను అడగలేను, ఇది లైఫ్, ఇది మాకు కామన్ అన్నట్టు అనిపించి. ఇప్పుడు మా
పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎస్, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తుంటాం యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ, అవును, దాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏంటంటే ఇదంతా ఫేక్, ఏదో అట్రాక్షన్, ఇది ట్రూ కాదు అని నేను తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఎవరు ప్రపోజ్ చేసిన ఏంటంటే ఇది అంత ఉట్టి మాటలే అన్నట్టు మట్టే ఇదంతా అంతే చెప్పేవాళ్ళ. బాయ్స్ కి మీరు ఖరాఖండిగా అరే ఇది కాదురా భయ అని చెప్పేవాళ్ళ మీరు? ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పిస్తే సర్లే అంటే నేను అంతే అంతే క్వైట్, అంతే, ఇంకా అడే క్వశ్చన్ రాదు ఇంకా. ఓకే, లేదు నేను మంచిగా ఉంటా, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తారు కదా, అవునవును, అవన్నీ వద్దు, ఆల్రెడీ నాకు ఉన్నారనే చెప్తా నేను, ఓకే, లేకపోయినా కానీ ఉన్నారనే చెప్తా. ఐఎమ్ కమిటెడ్. ఓకే, రేపు మా కెమెరామెన్ మేము ప్రపోజ్ చేసినా ఐఎమ్ కమిటెడ్ అంటారా? జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. కెమెరామెన్లకు అందరికి పెళ్లి లేని, నాకు మాత్రమే కాలేదు, అందుకని అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అనేది మేడ్ ఆర్ హెవెన్ అని అంటారు. మరి ఇప్పుడు ప్రేమ పెళ్లి అనే విషయం వచ్చిన తర్వాత కొందరికి ప్రేమ వివాహాలు అవుతున్నాయి, లేదంటే కొందరికి అరేంజ్ మ్యారేజ్ అవుతున్నాయి కదా. యాజ్ ఏ బాయ్ గా ఉన్నప్పుడు తనకున్నటువంటి ఆలోచనలు వేరు, లేదంటే పెళ్ళైన తర్వాత తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటాయి కదా. సంపాదన, లేదంటే నన్ను నమ్ముకున్న వచ్చినటువంటి అమ్మాయిని అంటే ఏదో రకమైనటువంటి సుఖ పెట్టాలి, లేదంటే ఇబ్బంది పెట్టొద్దు అనే క్రమంలో మేమంతా కూడా ఎక్స్పెండిచర్ మీద కావచ్చు, సంపాదించడం మీద కొంత సంవత్సరంలో పడుతాం. ఈ యొక్క అఫైర్స్ ఎలా చూస్తారు మీరు? నార్మల్ అంటే చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నారు, ఒక అబ్బాయి అమ్మాయి మ్యారీడ్ అయిన తర్వాత అబ్బాయి ఉన్నప్పుడు వాడు ఏం చేసినా నడుతుంది, యాజ్ ఏ ఎంజాయ్ చేసినా నడుతుంది, అంత డబ్బులు అవసరం ఉండకపోవచ్చు, అటు అబ్బాయిల అటు పేరెంట్స్ కి ఇటు ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీ తను నమ్ముకొని వచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉందో తనను సుఖ పెట్టాలనో, ఎంజాయ్ చేయించాలనో, లేదంటే ఇది కొనాలి అది కొనాలి, తను ఏదడిగినా కూడా కావాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ టైంలో తనకి ఇచ్చే స్పేస్, ఆ టైం ఏదైతే ఆ రిలేషన్ ఏదైతే ఉందో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అయ్యే క్రమంలో అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు వాళ్ళు లేని టైంలో అఫేర్స్ ఉంటాయి, మ్యారిటల్ అఫేర్స్, అక్రమ సంబంధాలు అనొచ్చు, లేదంటే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు అమ్మాయిలు. అది ఎలా చూస్తావు? అది ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు, అది ఓకే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నువ్వు అదే చేస్తుంటే తప్పు. అబ్బాయిది తప్పే కదా. అబ్బాయిది కాదు, అమ్మాయిది. ఓకే, అమ్మాయి అయినా కానీ అమ్మాయిదే తప్పు. ఓకే, అబ్బాయి ఎటు పోడు, అబ్బాయికి అసలు ఆమె దిక్కు. ఇంకా అదే అంటున్నా. సరే, ఇప్పుడు స్టోరీ ఒకటే కాదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి అబ్బాయి నమ్ముకొని ఉండాలి తప్ప. మీరు నిజంగా ఆడవాళ్ళు పూనుకున్నారు, మా అబ్బాయినే సపోర్ట్ చేయకుండా మాట్లాడతలేరు మీరు. అమ్మాయినే సపోర్ట్ చేయ, అబ్బాయినే తప్పని అంటున్నారు మీరు. నేను అబ్బాయి కాదు అఫేర్ పెట్టుకుంది అమ్మాయి, అది నేను అమ్మాయిది చెప్తున్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నావు కదా, అమ్మాయిదే తప్పు అంటున్నా నేను. ఓకే, నిజంగా తప్పుని తప్పే అంటాం కదా, అక్కడ జెండర్ తో పని ఏంది మనకి, అంతే కదా. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కుదుర్చుకున్నటువంటి పెళ్లిలో కొన్ని చూస్తుంటాం మేడం. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత తనలో ఉన్నటువంటి క్యారెక్టర్, సరే మీకున్నటువంటి పాస్ట్ మాకున్నటువంటి పాస్ట్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత కూడా ఒకనొక టైంలో వీళ్ళు లగ్గాలకు ముందు కావచ్చు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా మంది కలుస్తుంటారు, దే ఆర్ సెక్సువల్లీ అంతా ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు చూసిన తర్వాత కాంటాక్ట్స్ దొరకబెట్టడం కావచ్చు, పాస్ట్ ఉందనేది అబ్బాయికి తెలిసిన అమ్మాయికి తెలిసిన ఆ జంట స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమని మాట్లాడుకోవాలి? వాళ్ళు చెప్పుకోవాలి ఏదన్నా, నేను పెళ్లికి ముందునే ఇట్లా ఇప్పటి నుంచి కాదు అని చెప్పుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎవరికి? వాళ్ళ కపుల్స్ కి, ఓకే, పెళ్ళైన జంటకి. నేను ఫస్ట్ ఇట్లా ఉండి ఇప్పుడు అట్లా కాదు అని వాళ్ళు చెప్పుకున్నారు అనుకో, అది ఓకే. లేదు చెప్పకుండా అట్లనే కంటిన్యూగా చేస్తే అది తప్పైపోతుంది. ఓకే, అంటే నిజంగా రిలేషన్షిప్లో లవ్ కావచ్చు, లేదంటే సెక్సువల్ కావచ్చు, లేదంటే మనీ కావచ్చు, లేదంటే ఈ మూడు మెయిన్. ఈ మూడిట్లో లవ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఐదర్ బోత్ ద పేర్స్ ఏది ముఖ్యం? ఐదర్ మనీ, సెక్స్, లేదంటే ఎమోషనల్, ఏది ముఖ్యం అంటారు మీరు? ఇప్పుడున్న జనరేషన్ మనీ, ఇద్దరికి మనీ అవసరం అంటారా? ఓకే, అంటే మనీతో కొనలేనటువంటి బంధాలు, అనుబంధాలు ఏది పనికిరావంటారా? అంటే ఇప్పుడు బంధాలు అనేది మనకు ఓకే, అది ఇంపార్టెంట్ బంధం, ఓకే. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంటే మనీతోటే కదా అన్ని మనం యూజ్ చేసుకునేది. ఓకే, అలా మనీ అనేది మేజర్ పాత్ర పోషిస్తా అని చెప్పిళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అసలు ప్రేమలు ఎక్కడుంది? అంతేనా? ప్రేమలు లేవంటారా? తక్కువ. ఓకే, నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడున్న ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఓకే, ఎలా ఉండేది మీకు తెలిసిన టైంలో? ఇప్పుడు మా రిలేషన్స్ ఉంటారు కొందరు, ఓకే, వాళ్ళు ఏంటంటే
సొంత మా వాళ్ళే, ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటారు, అవును. మా సొంత సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇక్కడ వరకే ప్రేమ ఉంది, ఇంకా బయట లేదు. ఇంకా బయట అంటే ఇప్పుడు మన చిన్న నాన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మన మదర్స్ ఫ్యామిలీ కానీ అట్లాంటి దగ్గర ప్రేమలన్నీ తగ్గిపోయినాయి. ఓకే. ఇప్పుడు నేను పోతుంటా కదా, చాలా తగ్గిపోయినాయి. అంటే మీరు కాబట్టి తగ్గిలా, లేదంటే మీ ప్లేస్ లో ఎవరు లేదు, ఎవరికైనా ఇప్పుడు చూస్తున్నాం కదా బయట, చాలా తక్కువ, రేర్. ఓకే. మీ రీల్స్ చేస్తుంటారు కదా, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారా? పెడుతుంటారు, పెట్టే వాళ్ళని మనం ఏం చేస్తాం. ఓకే. వాళ్ళకి రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం కానీ నేను ఇవ్వలేను. ఓకే. ఇవ్వరా మీరు? వాళ్ళ పని అదే అనుకుంటా నేను. ఏం అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడమే. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళ పని అదేమో అనుకుంటాం అంతే. వాళ్ళు అట్లా చెప్పిందని చెప్పేసి మనం ఆగం కదా, అంతే మనకి. ఓకే. ఎప్పుడు అనిపించింది ఈ సోషల్ మీడియా కాంటెంట్ ద్వారా నేను జనాలకు వెళ్ళాలి, లేదంటే యాజ్ ఏ బ్యూటీషియన్గా నా ప్రయత్నాలు కావచ్చు, యాజ్ ఏ ఎలా అనిపించింది మీకు? సోర్స్ ఏంటి? హవ్ యూ గెట్ ద కాంటాక్ట్స్ ఆర్ హవ్ యూ గెట్ ద వర్క్ అన్నట్టు ఎట్లా? నాకు చాలా సార్లు అనిపించింది, మనకి ఏదైనా ఒకటి ఇట్లా ఉండాలి, చెయ్యాలి, మనకంటే ఒక పేరు గుర్తు రావాలన్నట్టు ఒక అనిపిస్తుంది అంతే. ఓకే. శారీ కడతారా మీరు అబ్బాయిలకు, అమ్మాయిలకు? అబ్బాయిలకు ఎందుకు కడతారు, అమ్మాయిలకు కడతారా? ఓకే. ఎలాంటి ఎన్ని టైప్స్ శారీస్ కడతారు? ఎన్ని టైప్స్ అంటే వాళ్ళకి నచ్చే వాళ్ళ లుక్ని బట్టి. ఓ ఓకే. బ్యూటీషియన్ కూడా ఉన్నారు కదా, ఏమైనా కోర్స్ చేశారా మీరు బ్యూటీషియన్ లో? చేసా. ఓకే. అంటే పీజీ డిప్లొమా అట్లా ఏం లేదు, జస్ట్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నా జస్ట్ బేసిక్ గా. ఓకే. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మీ కమ్యూనిటీలో? వాళ్ళు మీలో టైంకి వచ్చినప్పుడు, మీ బాధలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు ఎంత, లేదంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు కొంతమంది ఎవరి కమ్యూనిటీలోనే ఉంటారు, ఎలా అనిపిస్తుంది వాళ్ళు? మా కమ్యూనిటీలో అయితే నాకు అందరు బాగానే ఉన్నారు. ఓకే. అట్లా వెన్నుపోటు అంటే ఎవరు ఏం లేదు, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ దాంట్లో ఉండరు అనుకుంటా. ఉంటారేమో, బట్ నా లైఫ్ లో అయితే అట్లా జరగలేదు, రాలేరు కూడా. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి మీ కమ్యూనిటీలో? మా గురు. ఓకే. పేరు? మల్లిక. ఏం చేస్తుంటారు వారు? ఆమె ట్రాన్స్జెండరే, ఆమె మ్యారేజ్లకు అట్లా వెళ్తుంటారు. మ్యారేజెస్. ఓకే. గృహ ప్రవేశం కానీ అట్లా. నేను ఒక సంఘటన చెప్తా, మీరు ఏమనుకోద్దు దయచేసి. ఓకే. మొన్న నేను అమీర్పేటకి ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఓకే. అయితే ఆ షాప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక 3 మెంబర్స్ వచ్చారు మీ కమ్యూనిటీ నుంచి. వాళ్ళు కంప్లీట్ గా బాయ్స్, వాళ్ళంతా కంప్లీట్ బాయ్స్. ఆ 3 మెంబర్స్ వచ్చిన తర్వాత సరే ఆశీర్వాదాలు ఇస్తున్నారని చెప్పేసి ఎవరైతే ప్రాపరేటర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఒక 3000 5000 ఇచ్చి పంపించేశారు. తర్వాత రియల్ వచ్చిళ్ళు మీ కమ్యూనిటీ నుంచి, రియల్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ గా మారినటువంటి శారీ తోటి నీట్ గా డ్రెస్అప్ చేసుకొని బ్యూటిఫుల్ గా వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్స్ప్రెషన్ చూసి, మిమ్మల్ని మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూసే గుర్తుపెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వచ్చిళ్ళు, దే ఆర్ డిమాండింగ్ అండి. అంటే నమ్మలేకపోయిళ్ళు. ఫస్ట్ ఇప్పుడు నానా పులి అంటే ఆ పులి మేక తెలిసే ఉంటది. కొన్ని రోజులు మనం వాడు చెప్పిన తర్వాత వాడు వస్తాడు, తర్వాత వచ్చినప్పుడు నమ్మడు వాడు. అదే జరిగింది. ఇప్పుడు రియల్ లా ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, లేదంటే మీ వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు రియల్ కి వాళ్ళకి, ఇప్పుడు మా వాళ్ళకి తేడా ఏంటంటే దౌర్జన్యాలు చేస్తుంటారు. ఎస్, అవును. 20 మా వాళ్ళు మోస్ట్లీ 90% అట్లా ఎవ్వరు చెయ్యరు. బట్ ఎదుటి మనిషిని బట్టే వీళ్ళు బిహేవియర్ చేంజ్ చేసుకుంటారే తప్ప వీళ్ళంతలో వీళ్ళు ఎవరు అట్లా ఎవరు చెయ్యరు అంతే. ఇంకా మీరు వెళ్తుంటారా? ఐ మీన్ షాప్స్ కి మీకు ఇన్విటేషన్స్ వస్తుంటాయా, లేదంటే లొకేషన్స్ వస్తుంటాయి? లొకేషన్స్ మీకు ఎవరు చెప్తుంటారు మీకు? అంటే మా ఇప్పుడు ఉంటారు కదా మా గురు, ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు ఉదాహరణకు మీకే మ్యారేజ్ ఉంది, నా మ్యారేజ్ ఉంది, రండి ఈ రోజు ఈ డేట్ కి అట్లా. ఓకే. ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికంటే అంటే మన ఉన్న ఏరియాని బట్టి, లోకల్ అంటే మాకు ఇక్కడ వరకు అన్నట్టు ఉంటది. ఓకే. అక్కడ వరకు వెళ్తాం. ఊర్లలో మీకు తెలిసిన వాళ్ళలో కూడా వెళ్తాం, తెలిసిన వాళ్ళలో వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు మ్యారేజెస్ లో బరాత్లలో డ్యాన్స్ చేస్తారు, అస్తవ్యస్తంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. అవును. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? థర్డ్ జెండర్ గానీ అంటే అది చెప్పలేము ఇక, ఎందుకంటే కొందరు ఎట్లుంటారంటే డాన్స్ కే పరిమితంగా ఉంటారు. ఇప్పుడు మాది ఇదే, మేము ఇట్లా మా ఇష్టం అన్న వాళ్ళకి మనం ఏం చెప్తాం, తగ్గించిన వాళ్ళకి ఏం చెప్తాం. ఓకే. ఎప్పుడైనా వెళ్ళారా మీ లైఫ్ లో? నేను వెళ్ళిన, అంటే నేను ఇక్కడ నియర్ బై లో నేను వెళ్ళిన వినాయక చవితికి డాన్స్. ఓకే. ఎంత ఇచ్చేవారు పర్ డే? లేదంటే ఒక ప్రోగ్రామ్ కి 10,000 అట్లా ఇచ్చి. పర్ డే 10,000? నాకు ఇచ్చింది చెప్తున్నా, వేరే అంటే మీరు అందంగా ఉన్నారు అందుకనే ఇస్తారు కావచ్చు. ఏమో నాకు ఇచ్చారు కాబట్టి నాకు చెప్తున్నాను. ఒక డే కి 10,000 ఇస్తారా మీకు? అది నైట్ ఒక 1 అవర్. అవును, 1 అవర్ 2 అవర్స్ ఉంటారు మంచిగా. ఓకే. ఇప్పుడు లేపినంత వరకు
ఒక 7కి స్టార్ట్ అయితే 9:30 10 వరకు లాస్ట్. బరాత్కి వెళ్ళారా? ఐ మీన్ మ్యారేజెస్ ఆర్ ఈవెంట్స్? వెళ్తా, బరాత్కి వెళ్తా. తక్కువ, ఇప్పుడు వెళ్ళట్లే. ఓకే, అంటే మానేశారా? అంటే అక్కడ మీకు చాలా మంది అబ్యూస్ గా టచింగ్స్, నెంబర్ ఇవ్వు లేదంటే టచింగ్ చేస్తుంటారు, ఆ క్రింజ్ వర్డ్స్ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఆ వర్డ్స్? ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం అందమైన అబ్బాయిలు అంటే ఓకే అనిపిస్తుంది. అంటే అందమైన అబ్బాయిలు అడిగితే ఓకేనా? అంటే అనిపిస్తుంది కదా, ఓకే అనిపిస్తుంది. అంటే ఆ చీకట్లో అందం ఎక్కడ కనిపిస్తుంది మీది? మీరంటే లైఫ్ లో ఫోకస్ లో ఉంటారు. కొందరు బాగానే ఉంటారు, మీరు బాగున్నారు మీ నెంబర్ ఇవ్వండి మీకు కన్సల్ట్ అవుతా ఇట్లా అంటే ఓకే, తర్వాత నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే, అలా ఎవరైనా పరిచయం దగ్గర వస్తులా ఎవరైనా అయిలా? ఓకే, వాళ్ళతో ఏమైనా వస్తాయా మీకు తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్? వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీ జీవితం చూసి అంతా కూడా ఒక ఇన్స్పైర్గా లేదంటే వాళ్ళు చేసేటువంటి పనులు కాదనుకుంటూ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు ఏర్పరచుకున్నారు కదా. నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో, మోడలింగ్లో, అటు బ్యూటీ విషయంలో మీరు చెప్పేటువంటి అన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా రాణిస్తున్నారు మేడం. ఒక అబ్బాయిగా ఉండేటువంటి మీరు ఆ టైంలో ఇది చేయాలనుకుంటున్నా, కాకపోతే చేయలేకపోయినా యాజ్ ఎ థర్డ్ జెండర్గా కన్వర్ట్ అయిన తర్వాత ఏముండే మీ సోషల్ ఏముండే మీ పని ఏముండే అంతకు ముందా? యాజ్ ఎ బాయ్ గా అంటే నేను డాక్టర్ చేయాలన్నట్టు ఉండే, అంటే నేను ఆ ఫీల్డ్ ఎంచుకున్నా కాబట్టి అది చేయాలనుకున్నా. ఓకే, బట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినప్పటి నుంచి మేకప్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్, బ్యూటిషియన్. ఓకే ఓకే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల గవర్నమెంట్ కావచ్చు మీ పట్ల శ్రద్ధ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు చేపడుతున్నటువంటి ఆ ప్రోత్సాహాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ప్రోత్సాహాలు కావాలా, అంటే సొసైటీకి మీకు అంటే వేరు చేసినటువంటి తారుమారు చేసేటువంటి ఆ భావాలు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఏ ఇతర రాష్ట్ర గవర్నమెంట్ మీ పట్ల ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి, ఆ నాయకు ధన్యవాదాలు. నేను చేయకపోయినా నాతో స్నేహితులు చేసిన సో హ్యాపీ. ఓకే, ఎలా అనిపించింది అదే? అంటే ఇప్పుడు ఇది మాకు బేసిక్ మొదటి స్టెప్ ఇది. ఇంకా ఇలాంటి ఎన్నో రావాలని కోరుకుంటున్నా. ఓకే, అదే ట్రాఫిక్ లైట్ల దగ్గర, అవే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు బెగ్గింగ్, మీకు ఒక ఆత్మాభిమానం చంపుకొని ఏ పని చేయలేక, మీకు అక్కడ ఎంకరేజ్మెంట్ లేక మీరు అక్కడ బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది చీదరించుకోవడం జరుగుతుంది. కానీ అక్కడే ఒక ఆఫీసర్ గా ఎక్కడైతే చీప్ గా చూసిన ప్లేసే అక్కడనే గౌరవం నిలబెట్టింది ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి. ఇది ట్రాఫిక్ పోలీస్ జాబ్ వచ్చినప్పుడు. అవును, అవి దీనికి చాలా ఓకే చేస్తుండే వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఓకే చేస్తున్నారు వాళ్ళు. ఓకే, నిజంగా థ్యాంక్ యూ మేడం. మీ యొక్క లైఫ్ అంతా విన్న తర్వాత చిన్నప్పటి నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ అడలసెన్స్ నుంచి కావచ్చు, మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఆ పీరియడ్ అంతా కూడా మీరు పడ్డటువంటి బాధలు కావచ్చు, మీరు వెన్నులో తట్టుకొని దాదాపు మీలో ఆత్మవిశ్వాసాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని మీరు వంట పెట్టుకొని మీలో ఇది కాదు, నేను అబ్బాయిని కాదు, నాలో ఒక అమ్మాయి ఉంది, నాలో ఒక ఆడదాన్ని నేను చూసుకుంటానని చెప్పేసి అద్దాలతో మీరు మాట్లాడుకున్నటువంటి రోజుల నుంచి ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఐ డ్రాప్ కలిగినటువంటి ఫీలింగ్స్ అంతా కూడా ఈరోజు మీకు ఒక నిండు ఒక చీరలో, ఒక నిండుతనంలో, ఒక ఆడవారిగా ఎవరైనా చూస్తే సెక్సువల్గా కాకుండా కూడా చేతులెత్తి దండం పెట్టేలాగా ఉన్నారు. ఇదే వృత్తిని కొనసాగించాలా అని కొంతమంది రికగ్నైజ్ చేసినప్పటికీ మీరు అందులో వెళ్లకుండా మీకు ఒక ఓన్ క్రియేటివిటీతో, మీకు ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను. యాజ్ ఏ బ్యూటీషియన్గా కూడా మీరు సక్సెస్ సాధించాలి. అనేక కస్టమర్స్తో మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటూ మీ పనితనాన్ని పెంచుకునేగా మీరు ఉండాలని చెప్పేసి హిట్ టీవీ కోరుతా ఉంది. మా బ్లెస్సింగ్స్ కావచ్చు, మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మా హిట్ టీవీ మీద ఉండాలి. అదే పరంగా వ్యూవర్స్ మీరు కూడా ఎక్కడైనా థర్డ్ జెండర్ కమ్యూనిటీ కావచ్చు, హిజ్రా, ట్రాన్స్జెండర్, లేదంటే 0.5 అనే రకరకాల పేర్లతో పిలవకుండా కేవలం వాళ్ళ పేర్లు ఉంటాయి, లేదంటే పేరు చెప్పమంటే పేరు చెప్తారు. వాళ్ళకు అసహనం కలిగించేటువంటి మాటలతో, సూటిపొట్టు మాటలతో పలకకుండా కేవలం మర్యాదపూర్వకంగా, లేదంటే వాళ్ళకు వయసు బట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి పలుకులతో పలకాలంటే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా మనం ఫాలో అవుదాం, వాళ్ళను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం రెస్పెక్ట్ పొందే విధంగా ఉందాం. లేకపోతే అబ్బాయిలంటే ఇదే, లేదంటే కమ్యూనిటీ అంటే ఇదే అనే రకంగా అది వెళ్తుంది. కాబట్టి
దీన్ని ఇక్కడికే స్టాప్ చేసే విధంగా కూడా మా యొక్క హిట్ టీవీ ప్రయత్నం. చూశారు కదా, తన డ్యాన్స్ కావచ్చు, తనలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన పాడినటువంటి పాటలు కూడా మిమ్మల్ని కేవలం ఆనందాన్ని కలిగించే విషయాలు మాత్రమే తప్ప ఇవన్నీ కూడా ఉద్దేశించి కాదు. తన నిత్య జీవితంలో జరిగినటువంటి సంఘటనలని మనతో పంచుకున్నారు. ఆ సమయంలో, ఆ టైంలో, ఏ పీరియడ్లో ఉన్నటువంటి ఆ పీరియడ్లో బాధలన్నీ కూడా మీకు చెప్పారు. మీ పక్కన ఎవరైనా తోటోళ్ళు కావచ్చు, మీ కమ్యూనిటీస్లో, మీ క్లాస్మేట్స్లో అమ్మాయి లేదా అబ్బాయి అలా చేంజ్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సినటువంటి పనులు, వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళకు మీరేం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. మరీ ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ చేసేటువంటి, వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను కించపరిచే విధంగా ఉండొద్దంటూ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా మనమంతా కూడా ఇదే ఫాలో అవుదాం, అందరినీ రెస్పెక్ట్ చేద్దాం, అందరిలో మనల్ని చూసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.